అంటే చిన్నప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు గారికి అభిమాని. నేను అక్కినేని అన్నపూర్ణమ్మ గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని స్మరించుకుంటూ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్లో అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎపిక్ స్టూడియోస్ ప్రెజెంట్స్ పల్లబురుసు సినిమాలో నాకు ఒక వేషం ఇచ్చి ఈ పాత్రకి ఎన్నుకున్నందుకు నాగార్జున గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, మంచి ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారు కదా, సో మీకు సార్ వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం అనిపించిందా? నన్ను చేయడం కష్టం. లేదు సార్, నేను చూసి 3 సార్లు 10th ఫెయిల్. అయ్యో సార్, 10th ఏజ్కి యాక్టింగ్కి ఏంటి సార్ సంబంధం? అలా అయితే మీరిద్దరు హీరోలు సార్ ఇప్పుడు. సార్ 3 సార్లు 10th ఫెయిల్. 40 సంవత్సరాలు హెడ్ మాస్టర్ BA కానీ నాకు 10th ఫెయిల్ కాలే. సో ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఛాలెంజింగ్గా అనిపించింది బట్ ఫేవరెట్ అనే సీన్ ఏమైనా ఉందా? ఛాలెంజింగ్ అండ్ ఫేవరెట్, ప్రతి సీను ఛాలెంజింగ్, ప్రతి సీన్ ఫేవరెట్ అండి. ఎందుకంటే సీన్స్ అలా ఉంటాయి సినిమాలో, చాలా ఇమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో ప్రతిదీ వెన్ వీఆర్ డూయింగ్ ఆ ఇమోషన్స్ అన్ని క్యారీ చేస్తున్నప్పుడు వీ గెట్ కొత్త డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తుంటాయి. సార్ ఒక బ్రష్ కొనిస్తే అయిపోయేది కదా సార్, పాపం ఎందుకు సార్ ఆయన ఆ ఏజ్లో అంత బాధ పెట్టారు మీరు? ఎగ్జాక్ట్లీ సార్. నాకు నచ్చకపోయినా, నాకు కష్టమైనా ఆయన కోరుకున్నాడు కాబట్టి దాన్ని మనం చెయ్యాలి అనేటువంటి సెన్స్తో నేను. సార్ మీ క్యారెక్టర్ గురించి కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? ఎలా ఉంది ఏంటి? నేను సినిమా యాక్టర్ అయితే నేను జీవితాలు అనుకోలేదు. అనుకోకుండా 78 సినిమాలు అయిపోయినాయి. ఇప్పుడు మూడిట్లో హీరోలు. 78 గ్రేట్ సార్. కొన్ని డబ్బు లేకపోతే అయిపోయినాయి, పారిపోయినాయి. కథ నచ్చక డైరెక్టరే పక్క పెట్టిన. పల్లబుసురు మూవీ టీమ్, సో టీంతో మాట్లాడి మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సో ఫస్ట్ ఏ ప్రాజెక్ట్కైనా మెయిన్ డైరెక్టర్ కాబట్టి నేను మీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఉదయ్ గారు కదా, ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా. ఏ డైరెక్టర్ అయినా ఒక మూవీని ఇంతవరకు తీసుకురావడం అనేది చాలా కష్టం, ఐ నో పర్సనలీ. సో మీకు ఈ మూవీలో అలా ఏమన్నా స్ట్రగుల్స్ అనిపించిందా? స్ట్రగుల్స్, ఛాలెంజెస్ ఆల్వేస్ ఉంటాయి, కానీ ఇష్టంగా చేస్తాం కదా, పెద్ద కష్టం అనిపించదు. ఓకే, ఇంత పెద్ద బ్యానర్లో మీరు అయ్యో సార్, మీతో ఎవరికి ఇబ్బంది ఉండదు, అది మీరు అది ఎవరైనా చెప్పినా కూడా నమ్మరు ఆబ్వియస్లీ. నమ్మకండి. నేను నమ్మట్లేదు. థ్యాంక్ యూ. సో చెప్పండి సార్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత పెద్ద బ్యానర్లో అసలు ఎలా ఓకే చేశారు, ఎలా కన్విన్స్ చేశారు చెప్పండి. కథ అండి, కన్విన్సింగ్ ఏముంటుంది, కథ బాగుంటే ఎవరైనా ముందుకు వస్తారు కదా. సో అన్నపూర్ణ స్టూడియోస్లో ఒకసారి వచ్చి లైన్ చెప్పి తర్వాత కథ చెప్పిన తర్వాత బాగా నచ్చింది వాళ్ళకి, ఇమ్మీడియట్లీ చేద్దామని చెప్పారు. తర్వాత చిన్న డెవలప్మెంట్స్ ఉండే, దెన్ ఇట్స్ అదొక ప్యాషనెట్ ప్రాజెక్ట్ అండి ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎపిక్ స్టూడియోస్. సో విన్న తర్వాత కొత్తగా ఉంది, చేయాలి మనము, బాగున్నాయి, చాలా ఉన్నాయి ఇందులో సినిమాలో కథ, సో చేద్దాం అని చెప్పేసి ముందుకు వచ్చి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. యా, అంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ నా ఫస్ట్ ఫిలిం అన్నపూర్ణ స్టూడియోస్లో రావడం. అండ్ దాంతోపాటు ఎపిక్ స్టూడియోస్ ఆనంద్ మహేంద్ర గారి ప్రొడక్షన్ హౌస్ ఇది, వివేక్ కృష్ణాని అండ్ ఆదిత్య పిట్టే గారు మాకు తోడయ్యారు. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యా, సో ఓవరాల్గా ఇట్స్ నరేటివ్ అండ్ స్టోరీ. ఓకే, అసలు ఈ మూవీ లైన్ ఎలా స్టార్ట్ అయింది, మీకు ఆ థాట్ ఎలా వచ్చింది ఈ కాన్సెప్ట్ ఎలా చేయాలి అని? ఏదైనా చెప్పాలి, కొత్తగా చెప్పాలి, మంచి విషయం ఏదైనా నరేటివ్ కొంచెం కొత్తగా ఉండాలి అనే థాట్లోనే ఉంటా ఆల్వేస్. సో ఆ థాట్లోనే వి విల్ టెల్ సంథింగ్ వెరీ రిలేటబుల్. పొద్దున్న లేస్తే ఫస్ట్ చేసేది మనం బ్రష్. ఆ బ్రష్ అనేది ఇట్స్ ఎవ్రీవన్స్, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు లైఫ్లో పార్ట్ ఉంటుంది. సో అక్కడ నుంచి పుట్టిందేమో, నాకు తెలియదు వై ఆ థాట్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది. బట్ ఇక అంటే చాలా ఉన్నాయండి, లైక్ దెర్ ఇస్ మోర్ యూ నో అబౌట్ అసలు బ్రష్ గురించి కాకుండా దెర్ ఇస్ మోర్ బిహైండ్ ద బ్రష్. ఓకే, అసలు బ్రష్ని ఇట్లా బురుసు అంటారనే విషయం కూడా నాకు తెలీదు ట్రైలర్ చూసేదాకా. అసలు ఆ వర్డ్ మీకెలా తెలుసు? మీరేమన్నా నాకు నేను పుట్టి పెరిగింది మా ఊర్నగర్ డిస్టిక్. సో డాడీ నేను ఆల్మోస్ట్ 2 years 3 years ఉన్నప్పుడు హీ వాజ్ ఎ ఫార్మర్. దాని తర్వాత హీ గాట్ ఏ గవర్నమెంట్ జాబ్. సో ఆ టైంలో నేను ఊరు ఎక్కువ వెళ్ళేవాడిని, ఆ బంధం అనేది ఊరు నుంచి చాలా ఎక్కువ. తాత నానమ్మ అందరు అక్కడే ఉండేవాళ్ళు. అండ్ మా పేరెంట్స్ ఇద్దరిది ఒకటే ఊరు. సో చాలా వరకు ఎక్కువ అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త కొత్త పదాలన్నీ చిన్నప్పటి నుంచే వింటూ వస్తుండే. సో మా అమ్మమ్మ అనేది అదిగా బురుసు తీసుకోవని. ఏం లేదండి, ఇప్పుడు తెలంగాణలో
ప్రకృతి వికృతి అనేది రెండు ఉంటాయి. బ్రష్ అనేది ప్రకృతి, బురుసు అనేది వికృతి, అంతే. ఓకే. అర్థం మారదు, దాని యొక్క ప్రొనౌన్సియేషన్లో తేడా వస్తుంది అంతే తప్ప. ఇప్పుడు హంస అనేది ప్రకృతి, అంచ అనేది వికృతి, అంతే. అంచ అనేది మనకు తెలియదు అన్నంత మాత్రాన అది హంస అయిపోదు, హంస ఆడుకోవడం అవ్వదు కదా. బ్రష్ అది రాను బురుసు అయిపోయింది. అంటే బ్రష్ అని చదువుకున్న వాళ్ళు బ్రష్ అంటారు, చదువుకోని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా బురుసు తీసుకురా, ఇవి నేనే అంటాను. ఇప్పుడు నేనున్నా అదే, మీరు రాజమండ్రి కాబట్టి మీరు విని ఉండకపోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఈవెన్ నౌ ఇప్పుడు నేనైనా కూడా మా పిల్లవాడికో ఇంకెవరికో చెప్తూ అరే బురుసు తీసుకురారా ఇక్కడ అంటాం, అంతే, కామన్ అది. ఓకే, మరి ఈ మూవీలో అంతా తెలంగాణ స్లాంగ్లో ఉంటే మా గోదావరి వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలి సార్ మరి డైలాగ్స్ అవన్నీ? కష్టమేం కాదండి యాక్చువల్లీ. తెలిసిన కథే. కథ డైలాగులు మాటలు కూడా తెలియని మాటలు ఏముంటాయో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది తెలంగాణ భాషనే, ఇది ఆంధ్ర భాష కాదు. మీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది సార్. అంతే. కొన్ని వర్డ్స్ కొంచెం కష్టంగా ఉంటే అందులో ఈ Few words. బురుసు అనేది ఒకటి. యా, ఇప్పుడు తెలుసా? ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఖచ్చితంగా. ట్రైలర్ చూసాం సార్, చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉండింది. సినిమా మొత్తం అలాగే. ఖచ్చితంగా చూస్తాం. సో సార్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, మంచి ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారు కదా. సో మీకు సార్ వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం అనిపించిందా? నన్ను చేయడం కష్టం. లేదు సార్, నేను చూసి 3 సార్లు 10th ఫెయిల్. అయ్యో సార్, 10th ఏజ్కి యాక్టింగ్కి ఏంటి సార్ సంబంధం? అలా అయితే మీరిద్దరు హీరోలు సార్ ఇప్పుడు. సార్ 3 సార్లు 10th ఫెయిల్. 40 సంవత్సరాలు హెడ్ మాస్టర్, BA BED, కానీ నాకు 10th ఫెయిల్ కాలే, అందరు పాస్. అదేలా సార్? అది అంతే, ఫెయిల్ అయినా కాడ ఇంకొని ఫెయిల్ కానీ. సార్ మీరిద్దరు కూడా సార్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే మీరు ఈ ఏజ్లో హీరోస్ అయ్యారు. ట్రైలర్ చూస్తే మీరే హీరోస్, మీరిద్దరే కదా. అవును. సో ఏజ్తో సంబంధం లేదు, హ్యాపీగా హీరోస్ అయిపోయారు. అసలు ఎలా సార్ అది? ఎలా నాటకాలు వేసేవాళ్ళు మీరా? నైస్ సార్. సో సార్ వాళ్ళ గురించి, సార్ వాళ్ళతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? సార్ వాళ్ళతో వర్క్ చేయడం నేను ఎవరికి చెప్పండి సార్. ఫస్ట్ థింగ్ అండి, ఒకటి వీళ్ళతో వర్క్ చేయాలి అనిపించింది నాకు ఫస్ట్. ఆ వర్క్ చేస్తున్నప్పుడు కష్టం అని ఎక్కడ అనిపించలేదు, ఎందుకంటే నేను చెప్పాలనుకుంటున్నది వీళ్ళు క్యారీ చేసి దాన్ని చాలా బాగా తీసుకొస్తున్నారు. నాకు ఆ ఆనందం ఎక్కువ నేను చేస్తున్నప్పుడు. నేను అనుకున్నది తీసుకొచ్చేస్తారు. ఎక్స్పీరియన్స్డ్ మాట్లాడుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు ఈ సీన్ ఇలా చేద్దామనంటే అక్కడక్కడ ఇంప్రూవైజేషన్ చేసుకోవడము, ఆ స్కోప్ తీసుకురావడము, అదంతా ఐ వాజ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ మోర్ దెన్ కష్టమా అనేది కాదు. లైక్ ద బేబీ వాజ్ ఫార్మింగ్. ఓకే. సో ఆ ప్రాసెస్ నేను బాగా ఎంజాయ్ చేశాను. సార్ వాళ్ళు వెరీ కోఆపరేటివ్. సార్ చాలా చాలా పేషెన్స్. అంత ఏజ్లో నేను కష్టపెట్టిన, నన్ను వాళ్ళు కష్టపెట్టలేదు, నేను కష్టపెట్టిన తీసుకురావడానికి. వాట్ ఐ వాంటెడ్, ఎలా తీసుకురావాలి, దీన్ని ఎట్లా తీసుకురావాలి, చేయిద్దాము. కొంచెం పేషెన్స్ ఉండాలి మనకు, బికాజ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సపోర్ట్ చేయడం, వాళ్ళకు కూడా ఏజ్ అనేది మీదకి వస్తుంటుంది కాబట్టి ఎవ్రీడే ఈ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎనర్జీస్ అన్నీ కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది. సో అర్థం చేసుకోవాలి, నేను కూడా అర్థం చేసుకొని వాళ్ళని తగినట్టుగా తీసుకురావడమే నా పని. సో నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఈవెన్ మురళీధర్ గారు సార్ వచ్చిర్రంటే ఆ రోజు అంత సెట్లో ఫన్ ఉంటుంది. వచ్చిర్రు, సీన్ మాట్లాడుకున్నామా, చూసినాము, చూసిన తర్వాత అక్కడక్కడే ఒకసారి అనుకుందామా అంటారు సార్. ఒకసారి అనుకుందాం చాలా. అక్కడ వచ్చిన తర్వాత ఒక చిన్న ఇంప్రూవైజేషన్స్ అక్కడక్కడే ఆ మూమెంట్ అట్లా క్యారీ అయిపోతుంది అనమాట. సో ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ఇంకొక క్వశ్చన్ అడిగి మిమ్మల్ని వదిలేస్తాను నేను. అవునా? సో వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఛాలెంజింగ్గా అనిపించింది బట్ ఫేవరెట్ అనే సీన్ ఏమైనా ఉందా? ఛాలెంజింగ్ అండ్ ఫేవరెట్, ప్రతి సీను ఛాలెంజింగ్, ప్రతి సీన్ ఫేవరెట్ అండి. ఎందుకంటే సీన్స్ అలా ఉంటాయి సినిమాలో. ప్రతి వర్డ్, ప్రతి డైలాగ్ ఈజ్ కనెక్టెడ్ టు సంథింగ్ ఎల్స్. ఓకే. సో స్పెషల్లీ దోస్ మొమెంట్స్, కొన్ని ఇమోషన్స్, చాలా ఇమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో ప్రతిదీ వెన్ వీఆర్ డూయింగ్ ఆ ఇమోషన్స్ అన్ని క్యారీ చేస్తున్నప్పుడు వీ గెట్ కొత్త డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తుంటాయి. సో ఎవ్రీథింగ్ వాజ్ అది రావడం చాలా బాగా వచ్చాయి. దట్స్ వేర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్స్ సార్. ఒక బ్రష్ కొనిస్తే అయిపోయేది కదా సార్, పాపం ఎందుకు సార్ ఆయన ఆ ఏజ్లో అంత బాధ పెట్టారు మీరు? ఎగ్జాక్ట్లీ. సో సార్ మీరు చాలా మూవీస్ చేస్తున్నారు, ఈయన కొత్త డైరెక్టర్ గారు కదా,
అసలు ఏ పాయింట్ మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇంప్రెస్ చేసింది మిమ్మల్ని? ఇంతకు మీరు వేసిన క్వశ్చనే. ఒక పళ్ళ బురుసుకొని ఇవ్వడానికి తండ్రి అడిగిన ఒక చిన్న కోరిక, పళ్ళ బురుసుకొని ఇవ్వనందుకు పరిణామాలు ఏ విధంగా జరిగినాయి, ఇంకా దాని తర్వాత లోపల అతనికి ఏ విధమైనటువంటి ఆవేదన కలిగింది ఒక తండ్రికి ఆ వయసులో. భార్య లేదు ఆయనకి, ఉన్నది నేను ఒక్కడే కొడుకు, కూతురు పెళ్ళే వెళ్ళిపోయింది. మరి కొడుకుగా చూసుకోవాల్సింది. అటువంటి కొడుకు ఒక చిన్న బ్రష్ను కూడా ఆయన ప్రొవైడ్ చేయలేకపోతున్నాడు అంటే మరి అతని పరిస్థితి ఏమిటో కూడా మనం చూడాలి కదా. అతనికి కూడా బాధలు అతనికి ఉండవచ్చు. కేర్లెస్ చేశాడా, నెగ్లెక్ట్ చేశాడా, చేయలేకపోయాడా, ఇప్పించలేకపోయాడా, ఒకవేళ తీసుకున్నవాడు అతనికి అందజేయలేకపోయాడా, ఇవన్నీ ప్రశ్నలే. ఇవన్నిటికి సమాధానమే పళ్ళబురుసు సినిమా. అదొక్కటే కాదు, పళ్ళబురుసు అని మనం ఒక టైటిల్ పెట్టినాం కాబట్టి మనం అందరి దృష్టి ఫోకస్ దాని మీద పళ్ళబురుసు మీదకి వెళ్ళిపోతుంది, బ్రష్ మీద. కానీ ఇంటర్నల్గా చాలా టాపిక్స్, చాలా లేయర్స్, చాలా హార్ట్ టచింగ్ సిచ్యువేషన్స్, సీన్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు నేను చెప్పాను కానీ సినిమాలో ఒకానొక సందర్భంలో నేను చేసినటువంటి ఒక సీన్ హైలైట్ అవుతుందన్నటువంటి ఆలోచన నాకు ఉంది. అది ఇప్పుడు రివీల్ చేయకూడదు. సినిమా చూసి ప్రేక్షకులు చెప్తే మనకు హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో సార్, ఈ మూవీ ఆయన ఎలా చెప్పారో అలా తీసారా, అలా వచ్చిందా, మీరు సాటిస్ఫైడా మీ క్యారెక్టర్తో దీంట్లో? మేము ఇంప్రొవేషన్ చాలా బాగా చేసుకున్నామండి మధ్యలో. ఓకే. స్పాంటనిటీగా డైలాగులు మార్చుకోవటం, ఇంప్రొవేషన్ చేసుకోవడము, అవసరమైతే దాన్ని స్కెచ్ మార్చడము. అంటే ఆయన కన్విన్స్ చేసే, ఉదయ్ ఇది కాదు మనం ఇటు చేసుకుంటే బాగుంటుందేమో అని అంటే ఆయన కూడా ఆలోచించే ఇమీడియట్గా ఎస్ సార్ వెళ్దామని అనలేదు. ఆయన కూడా ఆలోచించి రిలయబుల్గానే ఉంది, రీజనబుల్గానే ఉంది అని అనుకుంటేనే యాక్సెప్ట్ చేసిండు. దాన్ని మేము ఇంకా కొంచెం హ్యాపీగా చేసుకోగలం. బాగా ఆ విధంగా కూడా డెవలప్మెంట్ చాలా జరిగింది. ఆయన రాసుకున్న కథకి కొంత కలర్స్ వేయడం జరిగింది. బాగా నీట్గా వచ్చే సినిమా. ఓకే. యాజ్ అన్ యాక్టర్స్గా ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం, ఎంత పెద్దవాళ్ళైనా కదా సార్. సో ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు ఏదైనా ఒకటి ఈ పాయింట్ నేర్చుకున్నాను అనేది ఏదైనా ఉందా? అటువంటిది ఏం లేదండి. ఓకే. పాత్రల ప్రభావం నటుడి మీద ఏముండదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో మనసుకు తగిలితే, లేకుంటే దానికి ఏమన్నా కనెక్ట్ అయితే ఏమన్నా దాని ఉంటుందేమో కానీ నాకు అటువంటి పెద్దగా లేవు. కాబట్టి సినిమానుగానే కథనుగానే చూసాం. కాకపోతే ఆయన ఇచ్చిన డ్యూటీ నాకు ఏదైతే ఉందో, సార్ మీరు ఇది చేయాలి, మనం ఇది చేద్దామని అనుకున్నప్పుడు మాత్రం దాంట్లో నేను డెఫినెట్గా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. నాకు నచ్చకపోయినా, నాకు కష్టమైనా ఆయన కోరుకున్నాడు కాబట్టి దాన్ని మనం చెయ్యాలి అనేటువంటి సెన్స్తో నేను పనిచేయాను. ఒకసారి ఆయన పట్టుబట్టి నన్ను ఒకటి లోపల ఒక సీన్, ఒకటి తాగుడు సీన్ ఉంటుంది. అంటే అది ఒక కన్విన్సింగ్ సీన్ అనమాట. ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేస్తాను. దాన్ని ఆయన 3 అంతస్తుల మీద పెట్టుకున్నాడు. అది ఆయన దృష్టి, ఒక డైరెక్టర్ దృష్టి. అది ఆయన ఏం కోరుకున్నాడు మరి. నాకు నడవరాదు అంటే మెట్లెక్కరాదు, మెట్లు ఎక్కడం ప్రాబ్లం. వద్దు ఉదయ్, నువ్వు అంత అక్కడ ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు దాన్ని మార్చరాదు, ఎక్కడ పెట్టుకున్నావు కూడా ఏమైతే కూర్చొని సెట్టింగే కదంటే లేదు సార్ నాకు అదే కావాలి. బాధపడ్డా, ఇబ్బంది పడ్డా, కోప్పడ్డా ఆ మాటకు వస్తే. కానీ ఎక్కినా, అరుచుకుంటూనో, గిల్లుకుంటూనో, కోపడుకుంటూనో, గుర్రును చూసుకుంటూనో, పొడదామన్నంత కోపంగా అట్లా చేసుకుంటూ కూడా చేశాము. చేసి ఒక అరగంట ముందే ప్యాకప్ చెప్పాడు ఆయన. అంటే కొన్ని జరుగుతాయి, కానీ సీన్ను బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి, ఆ యొక్క అవసరాన్ని బట్టి డైరెక్టర్ కోరుకున్నదాన్ని ఇవ్వాలన్నది నటుడి యొక్క మా యొక్క ఆలోచన. కాబట్టి డెఫినెట్గా మేము ఆయన కోరుకున్న విధంగానే చేసినాము. కోరుకున్న దానికన్నా కూడా కొంచెం ఎక్కువనే చేయడానికి ప్రయత్నం చేశాము. అతని భారాన్ని మేము కూడా కొంతవరకు మోసాము. థ్యాంక్ యూ. నేనే కష్టపెట్టిన యాక్చువల్లీ. ఇంకా ఫస్ట్ మూవీ అంటే ఇంకా తప్పదు కదా సార్, సక్సెస్ అయితే అందరికీ కలిసి వస్తుంది కదా. సో సార్, ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది, ఏ కథ దాందే కదా. అదే సార్, ఈ క్యారెక్టర్ నుంచి మీ నుంచి ఇంకా మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ క్యారెక్టర్ నుంచా? క్యారెక్టర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు, కానీ ఒక రకమైన ఇంకొక మెసేజ్ ఇచ్చాం దీంట్లో. ఉదయ్ ఈ పాత్ర ద్వారా ఒక మెసేజ్ ఇచ్చాడు. ఓకే ఓకే. ఆ మెసేజ్ మనం సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే సార్, డెఫినెట్లీ చూస్తాం. సో ఈ మూవీ ఆడియన్స్ చూడడానికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైనా చెప్పండి సార్ మీరు. అదే చెప్పారు కదా, లేయర్స్ చాలా ఉన్నాయి దీంట్లో. లేయర్స్ ఉన్నాయి, సిచ్యువేషన్స్ ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి. ఆలోచించగలిగితే మనం సినిమాను చూసినట్టుగా కాకుండా, ఏదో నవ్వుకుని పోయినట్టుగా కాకుండా, ఇది ఎందుకు జరిగింది, జరగాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇలా జరిగి ఉండకుండే బాగుండేది కదా అనుకునేటువంటి సీన్లు దాంట్లో ఉన్నాయి. అవి కొన్ని ఒకటి రెండు సీన్లు చాలా డెప్త్ సీన్స్ ఉన్నాయి. అవిటి కూడా సరదాగా తీసుకోకుండా, ఒకసారి చూసినప్పుడు సరదాగా తీసుకోవాలి, రెండోసారి దాన్ని చూసినప్పుడు దాని గురించి ఆలోచించాలన్నది నా ఆలోచన. ఈ సందర్భంగా నేను ఒకటి అంటే చెప్పాలి. చెప్పండి సార్. అంటే చిన్నప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు గారికి
అభిమాని, మంచి అభిమానిని. అదేవిధంగా నాగేశ్వరరావు గారు కూడా ఆయన సమబుజ్జి కాబట్టి, సమకాలికులు కాబట్టి మేము గౌరవించేవాళ్ళం. అటువంటి నాగేశ్వరరావు గారి అంటే ఈ సందర్భంగా నేను అక్కినేని అన్నపూర్ణమ్మ గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని స్మరించుకుంటూ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్లో అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎపిక్ స్టూడియోస్ ప్రజెంట్స్ పల్లబురుసు సినిమాలో నాకు ఒక వేషం ఇచ్చి నన్ను ఈ పాత్రకి ఎన్నుకున్నందుకు నాగార్జున గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ క్యారెక్టర్ గురించి కొంచెం మాతో షేర్ చేసుకుంటారా, ఎలా ఉంది ఏంటి? నేను సినిమా యాక్టర్ అవుతానని జీవితాలు అనుకోలే. అనుకోకుండా 78 సినిమాలు అయిపోయినాయి. ఇప్పుడు మూడిట్లో హీరోలు. 78 గ్రేట్ సార్. కొన్ని డబ్బు లేకపోతే అయిపోయినాయి, పారిపోయినాయి, కథలు నచ్చక డైరెక్టరే పక్క పెట్టిన. అయ్యో, ఈ 78లో నేను నాకు ఇది కావాలి, ఇది చేయాలి, ఇది చేస్తా అని నా సొంతంగా ఏం ఆలోచించాలి. నేను నాటకాలు వేసినవాడిని. ఓకే మా అమ్మ 2 కథలు చెప్పేది చిన్నప్పుడు. ఓకే లవకుశల కథ, మాయాబజార్ కథ 2 చెప్పేది. నన్ను వెంకటేశ్వర స్వామి మహత్యం సినిమా తీసుకొచ్చి నా గుండు చేసింది మా అమ్మ. అయ్యో, ఆ విగ్రహం నాకు ఈ గుండు వేసుండేది ఇక్కడ అంటే స్వామిరా తిరుపతి పోలేం కదా అని అది అనుకున్నా. వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టండి, నమస్కారం పెట్టి హైదరాబాద్ విగ్రహం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతి మనం పోలేం కాబట్టి సాక్షాత్తు తిరుపతిలో ఉన్న మన ఫీలింగ్తోని గుండు చేసింది. అయిపోయింది. ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే అంటాం కదా, వీరి రాసిన స్క్రీన్ ప్లేను 10th ఫెయిల్ అయిన వాడికి నాలాంటి వాడికి ఇచ్చిన ఈజీగా చేస్తాడమ్మా, అంత బాగుంది. ఓకే స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అనుకుంటే ఈ సినిమా చూస్తే చాలా అర్థమవుతామ్మా, అంత అద్భుతంగా ఉంది. ఎవరు ఎక్కడ నిలబడాలి, రాయి ఎక్కడ ఉండాలి, ప్రతిదీ రవీంద్ర భారతిలో దాంట్లో నేను పాల్గొన్నా. అందులో శిక్షణలో వాళ్ళు ఏం చెప్పారో దీనిలో ఉన్నది. మరి వీరు అందులోకి రాలే ఆ క్లాసులకు, నాకు అనిపించలే. అరే ఇంత అద్భుతంగా రాసింది ఏంటి అనుకున్నా. అందుకని వెంటనే చెప్పిన, మీరు ఏం చేస్తున్నారో మేము ఏం చేస్తున్నారో నాకు తెలుసలేదు సార్, ఈ సినిమా ఇది మాత్రం చాలా బాగుంది సార్ అన్నాను. అది చెప్పకూడదో చెప్పాలి నాకు తెలియదు, కానీ నాకు నచ్చింది చెప్పిన. పోతే సినిమా చేస్తున్నప్పుడు ఎట్లుండాలో సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. కెమెరామెన్కు నచ్చినట్టుగా నిలబడడం, దర్శకుడు చెప్పింది చేయడం, ఈ 2 గుర్తుపెట్టుకున్నామ్మా. నేను ఇలా చేస్తే బాగుండని సలహా చేస్తుంది నాకు లేదు. ఇప్పుడు నేను పట్టుకొని నువ్వు అందంగా ఉండాలంటే ఇలా చేయాలి, నాకేం చెప్పద్దమ్మా, ఎంత పిచ్చి ముచ్చరాది చెప్పడం, అర్థరహితమని ముచ్చే విషయం అది నాకు నచ్చిన విషయం వాళ్ళకి నచ్చేటట్టుగా చేసుకుంటూ పోతా, అంతే. చేసుకుంటూ పోయిన తల్లి. సో ఆయన కొత్త డైరెక్టర్ గారు సార్ కదా, సో మీరు ఆయన వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా సీన్స్ చేసేటప్పుడు? నాకు ఇబ్బంది పడ్డమే నాకు అవసరం, అది నా ఆకాంక్ష, నా ఆశ. అట్లా పడితేనే కదండి సరే వాళ్ళు నచ్చినట్టు చేయాలి. ఇబ్బంది పడకుండా చేయాలంటే నేను యాక్టర్ కాదు, ఎందుకు పనికిరాను, అది కాదు. వాడు చెప్పింది ఇబ్బంది పడటమైనా చేయాల్సింది, అది చేస్తే బాగుంటుంది. ఈ మధ్యన టీవీలో కనిపిస్తుంది ఒక ఆయన కుక్క పిల్లని పట్టుకొని, మంచి నటుడు ఆయన, మరి 2-3 సినిమాల్లో చూసాను నేను. ఆ బిచ్చగాడి వేషంలో కనిపిస్తాడు. ఆ కుక్క పిల్లని పట్టుకొని ఉంటే ఆయన నిజంగా బిచ్చగాడిలాగా చేశాడు, అంత అద్భుతంగా చేశాడు. ఆయన కష్టం అనుకుంటే అట్లా చేయడు. మరి దర్శకుడు అట్లా చెప్పతే, నీకు ఇట్లా చేయనా, నేను మంచి డ్రెస్ వేసుకుంటే నువ్వేం పరికెత్తావు, ఆ దర్శకుడు చెప్పింది నువ్వు చేయి, అంతేగాని నువ్వు పిచ్చి బాగు, నేను ఇష్టం ఉంటే బాగకు, ఓకే అంతే. ఓకే సార్తో ఆల్రెడీ మీరు చేశారు కదా సార్, ఎలా ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం మీకు? చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి కొడుకు ఉండాలనిపించింది. నా కొడుకు అట్లాగే ఉన్నాడు వాస్తవంగా. ఇలాగే ఫన్నీగా ఉంటారా? ఓకే. సలహాలు ఇస్తాడు, ఎట్లా చేస్తాను చెప్తాడు, ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా చెప్తాడు, మంచి విషయాలు అట్లా. ఈ సినిమా ఆడియన్స్ అసలు ఎందుకు చూడాలి సార్, అది చెప్పండి ఒక పాయింట్. అమ్మా ఇప్పుడు ప్రతిదానికి టీవీలు సినిమాలు చూసి నేర్చుకోవాల్సినంత నిరుపయోగంగా లేరు. ఇప్పుడు సినిమా చూడని వాళ్ళు, సినిమా అంటే ఏమో తెలియని వాళ్ళు కెమెరామెన్ గురించి, డైరెక్టర్ గురించి, రచయితల గురించి బాగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు బయట. కానీ తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకు కూడా కోపంగా వచ్చి, హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు, నగరంలో నా కొడుకు మీద ఏమైనా కేసు పెడితే బాగుండే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా నేను కూడా అయిపోయినా.
పండ్ల పుడుచుకొని వెళ్ళదని కేసు పెట్టినాడు ఆ కథ. అట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టుకొని సీరియస్గా తీసుకొని వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలని ఆలోచించే వాళ్ళు ఉంటే ఈ సినిమా చూస్తే కొద్దిగా మానుకుంటారు అని నమ్మకం కలుగుతుంది నాకు. సార్ యాక్టర్ కావాలని చాలా మంది కలలు కంటుంటారు, కానీ మీరు ఈ ఏజ్ లో అంత పెద్ద పెద్ద పోస్టర్స్ లో మిమ్మల్ని మీరు చూస్తుంటే- కళ్ళగనలేదు తల్లి. అదే సార్, కలలు కనలేదు, కానీ చెప్పలేదు. మీరు కనిపిస్తున్నారు అంత పెద్ద పోస్టర్ లో. మ్మ్. అది మీకు ఎలా అనిపిస్తుంది? నాకు విచిత్రంగా అనిపించలేదు తల్లి. నాటకం చూస్తూ బాగా చేసావు అంటే వచ్చే అంత ఆనందం ఈ పోస్టర్ బొమ్మలు చూస్తే నాకు రావటం లేదు తల్లి. కానీ భవిష్యత్ ఏమో వస్తుందేమో. ఇంతకుముందు ఇది మూడో సినిమాలో హీరో నేను. మూడో సినిమా. ఓకే. ఫస్ట్ సినిమా ముత్తయ్య, దానికి 14 అవార్డులు వచ్చాయట ప్రపంచంలో. ఓకే. ఏం చేస్తే వచ్చానో నాకు తెలియదు, నేనేం చేసినా నాకు తెలియలేదు. మీరు ఏడిపించేస్తారు కదా సార్ జనాల్ని. తర్వాత బాపు, అది మళ్ళీ మనం చూసిన ముత్తయ్య ఏంది ఇందులో ఏం చేసినా అని. ఇప్పుడు ఈ సినిమా చూసుకోవాలి నేను, ఈ రెండింటి ఏంది కొత్తగా ఏం చేసినా అని. అమ్మ దర్శకుడు ఏం చెప్పిండో, కెమెరామెన్ గారు ఎక్కడ ఉండవనరో ఏం చేయవనరో అది చేస్తూ అని తల్లి. నా సొంత ప్రతిభ ఏమి అంత వాళ్ళదే. ఓకే. బాగా రాశారు, బాగా చేయించారు, బాగా చెప్పారు. ఓకే. సో డైరెక్టర్ గారు, మీది ఫస్ట్ మూవీ లాగా సార్ వాళ్ళు ఇద్దరు ఫీల్ అవ్వట్లేదు, ఇద్దరు మీ గురించే పొగిడేస్తున్నారు. సో సార్ వాళ్ళు కాకుండా మూవీలో ఇంకా ఉన్న క్యారెక్టర్స్ గురించి ఏమైనా చెప్తారా? అందరూ ఒక వరల్డ్లో ఉండే క్యారెక్టర్స్ ఇవన్నీ. సో ప్రతి క్యారెక్టర్ జస్ట్ అట్లా తీసి పక్కన పెట్టేది ఏం లేదు, అందరూ కనెక్టెడే. ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. సో ఆ పని చేస్తున్నప్పుడు కూడా డాన్సర్స్ కూడా బాగా చేశారు. నాకు అది వాళ్ళంతా ఎక్కలేదు కదా నేను. మీకు డాన్స్ చేయాలనిపించిందా సార్? నాకు చేయాలని చేయించాడు, చెప్పించారా డాన్స్? చేయించారు కానీ అలా చేయించాలి, బయట చేయించాడు, స్క్రీన్ లో లేదా? స్క్రీన్లో లేరు. అయ్యో సార్, పెట్టుంటే అది కూడా చూసేవాళ్ళం కదా సార్, డాన్స్ కూడా. సుజాత V6 సుజాత ఉంది కదా, ఎవరు మన చంద్రబాబు ముచ్చట అని, ఆ సుజాత నా వైఫ్ క్యారెక్టర్ ఇచ్చింది. ఓహో, ఓకే ఓకే, నైస్ నైస్. తర్వాత ఒక నలుగురు పాపులర్ ఆర్టిస్టులే ఓల్డీస్గా సుధాకర్ రెడ్డి గారి ఫ్రెండ్స్ లాగా ఓకే. ఆ క్యారెక్టర్స్ వేశారు. చాలా అందరూ మంచి ప్యాషనెట్, ఎన్నో క్యారెక్టర్స్ ముందు కూడా చేశారనమాట. సో వాళ్ళు థియేటర్ ఆర్టిస్టులు. సో ఫస్ట్ ఆడిషన్స్ పెట్టినప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి అందులో నుంచి షార్ట్ లిస్ట్ చేసుకున్నాము. మోర్ దెన్ 70 వాళ్ళ అందరూ మోర్ దెన్ 70 ఆ ఏజ్ గ్రూప్. ఓకే డైరెక్టర్ గారు, మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాన్ని ఇంతవరకు తీసుకురావడమే ఆల్రెడీ సగం సక్సెస్ అయినట్టు. సో నాకైతే టీజర్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. Thank you. థ్యాంక్ యూ సో మచ్.